స్వామి, అక్షయ సహాయంతో అవని ఆభరణాలను దక్కించుకోగలుగుతుందా అని మాయ అడుగుతూ ఉంటుంది. మాయ, కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. అయినా చక్రబంధంలో ఉన్న ఆభరణాలను అవని అక్షయ ఎలా బయటికి తీసుకొస్తారు అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటాడు. ఏమో స్వామి, నాకు చాలా భయంగా ఉంది. నేను ఇక్కడ నామమాత్రురాలిలాగా మాత్రమే ఉండిపోయాను. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఇక్కడ చిక్కుకుపోయాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయ, నేను చూసుకుంటా అన్నాను కదా, నువ్వు కంగారు పడకు. ఎట్టి పరిస్థితిలో అవని అక్షయ ఆభరణాలను సొంతం చేసుకోలేవరు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. సరే స్వామి అని చెప్పి మాయ అంటుంది. ఇక మరోవైపు అక్షయ అవని ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో అక్షయ, అమ్మ, మనం అడవిలోకి వెళ్తున్నాం కదా, అమ్మవారి నగలను దక్కించుకునే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, నువ్వు నగలు తీసుకొని అడవిలో నుంచి బయటకు వచ్చేసేయి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నువ్వు నాన్న కలవటం కోసం నా ప్రాణాలను తీసుకున్నాను, కానీ అమ్మవారు నన్ను అక్షయ రూపం నుంచి అర్చన రూపంలోకి మార్చేసింది. నాకు నా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదమ్మా, నువ్వు నాన్న కలిసి ఉండటమే కావాలి అని చెప్పి అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది. దానికోసం నా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, అమ్మ అక్షయ, ఎన్నోసార్లు అక్షయను వదులుకో, నిన్ను కోడలిగా అంగీకరిస్తానని మీ నానమ్మ, నిన్ను భార్యగా అంగీకరిస్తాను, అక్షయ్ను వదులుకో అని మీ నాన్న చెప్పారు. నువ్వు ఆ మాటలన్నీ కూడా అర్చన రూపంలో ఉండి చూసావు కదమ్మా. ఆ రోజు నేను నా కూతురు నాకు కావాలి, నా భర్త నాకు కావాలని చెప్పాను. ఆ విషయాలన్నీ నువ్వు మర్చిపోయావమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. బిడ్డలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. నీలాంటి బిడ్డను దూరం చేసుకొని అలాంటి బాధ నన్ను కూడా పడమంటావా ఏంటి అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నాకు నువ్వు కావాలి, నా అత్తారిల్లు కావాలమ్మా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ కోపంగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అవని అక్షయ ఇద్దరు కలిసి అమ్మవార్లకు సంబంధించిన నగలను ఎక్కడ సొంతం చేసుకుంటారోనని చాలా భయంగా ఉంది. నేను ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి నిప్పులు కుంపటి మీద నుంచున్నట్టే అనిపిస్తుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం టెన్షన్గా ఉంటుంది. సామి, అవని అక్షయ నగలను సొంతం చేసుకోలేవరని ఎంత చెప్పినా కూడా నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది. నాలో మంత్రశక్తి ఉంది, నా దగ్గర శక్తులు ఉన్నాయి. అయినా కూడా నేను సాధించలేనివి, నేను చేయలేని పనులు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర అమ్మవారి శక్తి ఉంది, అమ్మవారి ప్రతిరూపం వాళ్ళు, అందుకే వాళ్ళు ఏ పనులైనా చేయగలుగుతున్నారు అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే శ్రీకర్ వెనక నుంచి మాయ దగ్గరకు వచ్చి, మాయ ఎందుకు కంగారు పడుతున్నావు, ఏమైంది, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మాయ టెన్షన్ పడుతూ శ్రీకర్ వైపు చూస్తూ ఉంటే, మాట్లాడు మాయ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇందాకలా అవని వచ్చినప్పటి నుంచి చాలా కంగారుగా ఉంది శ్రీకర్. అవని తాళి తీస్తుందో లేదో, పెళ్లి సమయానికి ఎలాంటి లిటికేషన్స్ పెడుతుందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అవని క్లియర్గా ఉంది. అవని, నువ్వు ఇంటికి తగిన కోడలివి కాదని నిరూపిస్తానంది. నిరూపించలేకపోతే అవని దారి అవని చూసుకుంటుంది. నా జీవితంలోకి తొంగి చూడాలనుకోదు అని చెప్పి శ్రీకర్ అవని గురించి చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి కాదని అవని నిరూపిస్తే అవని తప్పు లేదని మేమందరం కూడా నమ్ముతాము. అప్పుడు మేమంతా కలిసి అవనిని క్షమాపణ అడుగుతాము, ఆఖరికి మా అమ్మతో సహా అని చెప్పి శ్రీకర్ మాయతో చెప్తూ ఉంటాడు. అవని గెలవాలని, నువ్వు మా ఇంటికి తగిన కోడలివి కాదని అవని నిరూపించాలని మనస్ఫూర్తిగా నేను ఇప్పటికీ కూడా కోరుకుంటున్నాను అని శ్రీకర్ మాయకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అవని అక్షయ ఇద్దరు కలిసి అడవిలోకి కారులో వెళ్తూ ఉంటారు. ఇక స్వామి ఒక 3 బొమ్మలను తయారు చేస్తాడు. క్షుద్ర పూజలు చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. ఆ 3 బొమ్మలకు పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తూ ఉంటాడు. అవని అక్షయ ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తున్నారు. నేను చక్రబంధంలో ఉంచిన పలు ఆభరణాలను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవని అక్షయ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నగలను సొంతం చేసుకోకూడదు అని చెప్పి స్వామి ఆ బొమ్మలతో చెప్తూ ఉంటాడు. ఆ బొమ్మలకు పూజ చేసి నికుంభ అని చెప్పి పిలవటంతో నికుంభ ప్రత్యక్షమవుతాడు. అవని అక్షయ ఇద్దరు కూడా అడవిలోకి వస్తున్నారు. నువ్వు నుంచున్న దానికి ఎదురుగా అమ్మవారి కిరీటం ఉంది. ఆ కిరీటం అవని అక్షయ ఎట్టి పరిస్థితిలో సొంతం చేసుకోకూడదు అని చెప్పి చెప్తూ ఉంటే, చిత్తం స్వామి అని చెప్పి నికుంభ చెప్తూ ఉంటాడు. తరువాత మరొక బొమ్మను చూసుకుంటూ అకుంభ అని చెప్పి స్వామి పిలుస్తూ ఉంటాడు. దాంతో అకుంభ ప్రత్యక్షమవుతాడు. అవని అక్షయ అనే ఇద్దరు అడవిలోకి వస్తున్నారు. నువ్వు నుంచున్న దానికి ఎదురుగా అమ్మవారి ఖడ్గము
ఇంకా త్రిశూలం ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితిలో అవని వాళ్ళు చేజిక్కించుకోకూడదు. అవని వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అవని రక్తం కళ్ళ చూడాలి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటే, అవని రక్తం తాగుతాను నేను అని అకుంబ చెప్తూ ఉంటే, శబాష్ అకుంబ అని చెప్పి స్వామి అంటూ ఉంటాడు. మళ్ళీ మూడో బొమ్మను తీసుకొని నికుష్ట అని చెప్పి స్వామి పిలవటంతో నికుష్ట ప్రత్యక్షమవుతుంది. నువ్వు నుంచున్న దాని దగ్గరలో అమ్మవార్లకు సంబంధించిన నగలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకోవడం కోసం అవని అక్షయ అనే ఇద్దరు ఆడవాళ్లు వస్తున్నారు. వాళ్ళ దగ్గర అతీతమైన శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో అక్కడికి చేరుకోకూడదు. వాళ్ళు ఆ నగలను బయటికి తీయకూడదు అని స్వామి చెప్తూ ఉంటే, నేను చూసుకుంటాను స్వామి అని చెప్పి ఆ రాక్షసులు చెప్తూ ఉంటారు. మాయా అమ్మవారి నగల దగ్గరకు అవని వెళ్లకుండా ముగ్గురు రాక్షసులను నేను అమ్మవారి నగలకు కాపలాగా పెట్టాను. నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ ముగ్గురు రాక్షసులు కూడా అక్కడ అమ్మవారి నగలకు కాపలాగా ఉంటారు అని చెప్పి స్వామి మాయతో చెప్పుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి కోసం పల్లెటూరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సిద్ధేశ్వర స్వామి కారులో నుంచి దిగుతూ ఉంటే, అమ్మగారు వాళ్ళు మీకోసమే ఎదురు చూస్తున్నారు స్వామి, రండి లోపలికి వెళ్దాం అని చెప్పి పల్లెటూరి వాళ్ళు సిద్ధేశ్వర స్వామిని తీసుకుని లోపలికి వెళ్తారు. నమస్కారం స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. స్వామి మిమ్మల్ని కలుసుకొని చాలా రోజులైంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అవును ప్రసాదరావు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. మీ మూడో అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటాడు. అవును స్వామి, తప్పనిసరి పరిస్థితుల్లో మా అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అని వేదవతి చెప్తూ ఉంటే, అమ్మ మాయను సిద్ధేశ్వర స్వామికి చూపించమ్మా అని వసుధ చెప్తూ ఉంటుంది. స్వామి ఈ అమ్మాయే నా కొడుకుని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, పేరు మాయ అని చెప్పి వేదవతి సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది. ఈయన భూత వర్తమాన కాణాల గురించి ముందే చెప్పగలడని వీళ్ళంతా అంటున్నారు. ఈయన నా గురించి నిజాన్ని బయట పట్టేస్తాడా అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు మీరు అవనిని కోడలిగా ఎందుకు వద్దనుకుంటున్నారు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి వేదవతిని అడుగుతూ ఉంటాడు. అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమ సంతానాన్ని కన్నది, అందుకే అవనిని మేము ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అవును, అవనికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే, ఆ మాటలు విన్న సిద్ధేశ్వర స్వామి అవని గురించి తప్పుగా మాట్లాడుతుంటే వినలేక చెవులు మూసేసుకుంటారు. దొంగ జాతకంతో ఇంట్లో అడుగు పెట్టిన నువ్వు అవని గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి నిహారికను అంటూ ఉంటారు. స్వామి అప్పుడెప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు అవసరమా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఎవరి గురించి ఎప్పుడు బయట పెట్టాలో అన్నీ కూడా సిద్ధేశ్వర స్వామికి తెలుసులే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. సిద్ధేశ్వర స్వామి మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము పల్లెటూరులో అడుగు పెట్టిన తరువాత ఊరి దేవత ఉండే వేప చెట్టు నుంచి రక్తం వస్తుందని పల్లెటూరి వాళ్ళు చెప్పారు. దేనికి సంకేతం స్వామి చెప్పండి అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధేశ్వర స్వామి, మాకు చాలా భయంగా ఉంది. మాయా శ్రీకర్ల పెళ్లి జరిగితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారో చెప్పండి స్వామి అని చెప్పి వేదవతి సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి కళ్ళు మూసుకోగానే సిద్ధేశ్వర స్వామికి వేదవతి ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి. కాసేపటి తర్వాత సిద్ధేశ్వర స్వామి కళ్ళు తెరుస్తారు. వేదవతి మీ ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు నాకు దర్శనమిచ్చాయి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. తాళపత్ర గ్రంథాల్లో ఏముంది స్వామి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాల్లో అమ్మవార్లకు సంబంధించిన పలు ఆభరణాలు ఎప్పుడో దొంగతనానికి గురయ్యాయి. ఆ అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొని రావాలి. మీ ఇంట్లో ఉన్న ముక్కు పుడకకు ఆ అమ్మవారి నగలకు సంబంధం ఉంది. ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోపు అమ్మవార్లకు సంబంధించిన నగలను వెతికి తీసుకురావాలి, లేదంటే వేదవతి ప్రాణానికి పెద్ద ప్రమాదం ఉంది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. దానితో వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. అమ్మవారి నగల గురించి తాళపత్ర గ్రంథాల గురించి ఇంత సునాయాసంగా చెప్పాడంటే ఈయన నా గురించి కూడా అన్ని నిజాలు బయట పెట్టేస్తాడేమో అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. ప్రసాదరావు ఇక మీకు ఎక్కువ సమయం లేదు. నేను చెప్పిన విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి. వేదవతి మీకు దక్కాలంటే అమ్మవార్లకు సంబంధించిన పలు ఆభరణాలు తిరిగి అమ్మవారి దగ్గరకు చేర్చాలి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే, వాటికి అసలు మా కుటుంబానికి ఏంటి సంబంధం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఆభరణాలు అవన్నీ అన్నపూర్ణాదేవి దగ్గరికి చేరితేనే అన్నపూర్ణాదేవి శాంతిస్తుంది. ఇక నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని మొదటి నుంచి కూడా అమ్మవారి నగలు
అపహరణకు గురయ్యాయని చెప్తూనే ఉంది. మనం ఎవరూ కూడా అవని మాటను వినిపించుకోలేదు. ఇప్పుడు అమ్మ ప్రాణాలు అవని చేతిలో ఉన్నాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే వేదవతి షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో సామి పూజలు చేస్తూ ఒక శక్తిని బయటికి పంపిస్తాడు. ఆ శక్తి కాస్త గద్దగా మారిపోతుంది. వెళ్ళు, అవనికి అక్షయ్కు తోడుగా వెళ్తున్న నాగమ్మ చిలకమ్మలను నువ్వు ఎత్తుకుపో గద్దా అని చెప్పి సామి చెప్తూ ఉంటే ఇక సామి చెప్పిన విధంగా గద్ద ఆకాశంలో విహరిస్తూ అవని వెళ్తున్న కారు పైన ఉన్న నాగమ్మను ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. అవని అక్షయ ఇద్దరు కూడా కారు దిగి నాగమ్మ నాగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అమ్మ నాగమ్మనేంటమ్మా ఆ గద్ద అలా తీసుకొని వెళ్ళిపోతుంది అని అక్షయ అంటూ ఉంటే తీసుకెళ్తుంది గద్దే, కానీ తీసుకెళ్లాలా చేస్తుంది మాత్రం ఆ మాంత్రికుడమ్మా అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అమ్మా మరి నాగమ్మను ఎవరు కాపాడతారు అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది. మనం వెళ్తున్న పనికి ఆటంకం కలిగించాలని ఆ మాంత్రికుడు ఇదంతా చేస్తున్నాడు. ఎవరు అడ్డుకున్నా సరే ఈరోజు మనం వెళ్తున్న పని పూర్తి చేసుకోవాల్సిందే. పద అక్షయ వెళ్దాం అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది. ఇక గద్ద నాగమ్మను తీసుకొని వెళ్తూ ఉంటే సామి అదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇక ప్రసాదరావు, ఒరే కృష్ణ, శ్రీకర్ అందరూ ఇలా రండిరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేసరికి వేదవతి బెడ్ మీద పడుకొని ఉంటుంది. వేదవతి మొహం మీద ఏవో ఎర్రటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అది చూసి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.